గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E14 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ E14 రోడ్డు వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 5 జంక్షన్లను అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇది N10 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డుకు సంబంధించి లాస్ట్ టైం మనం 2 months బ్యాక్ అయితే అప్డేట్ ఇచ్చాం. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి రోడ్డుకు సంబంధించి. ఇప్పుడు ఏంటంటే మంగళగిరి రైల్వే స్టేషన్ వైపు కూడా పనులు స్టార్ట్ చేశారు. అక్కడ కొన్ని ఇల్లులు తొలగించడం కానివ్వండి, అక్కడ ఇప్పుడు గ్రావెల్ వేసుకుంటున్నారు. అలాగే డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అలాగే మనకి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ క్రాస్ అయ్యి ఈ రోడ్డు N10 రోడ్ జంక్షన్ దాటి అయితే ఎండ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం వచ్చేసి చైనేజ్ నెంబర్ 4+300 వైపు అయితే ఉన్నాము. ఇక్కడ ఎంబీ పవర్ డక్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే NI టు N9 రోడ్ మధ్యలో వచ్చేసి BRT రోడ్డుకి సంబంధించిన DBM వేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే N9 రోడ్ దాటిన తర్వాత ప్రెసెంట్ DBM వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. నేను ఈ వీడియోలో ఈ E14 రోడ్డుకు సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో E14 రోడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ E14 రోడ్ వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రైల్వే స్టేషన్ తో అయితే ఇది కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా రైల్వే స్టేషన్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న ప్లాట్ఫామ్ 4 వైపు అయితే ఇది కనెక్ట్ అవుతుంది. ఇదంతా నవలూరు విలేజ్ వైపు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ N5 రోడ్డు అలాగే N6 రోడ్డు అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇది మొత్తం 6 జంక్షన్‌లని క్రాస్ అయ్యి N10 రోడ్డు జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి అయితే ఎండ్ అవుతుంది. అంటే నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు వైపే ఎలక్ట్రానిక్ సిటీ అయితే ఉంటుంది. అలాగే LPS లేఅవుట్‌లో కూడా మీరు చూడొచ్చు. ఎల్ అలాగే ఇక్కడ N10 రోడ్ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే ఇది ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి మంగళగిరి ఊరిది. ఈ మంగళగిరి ఊరు వైపు ప్లాట్ఫామ్ 1 అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ 4 వచ్చేసి నవలూరు విలేజ్ వైపు అయితే ఉంటుంది. ఈ నవలూరు విలేజ్ వైపు నుండే ఇది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది రైట్ సైడ్ వైపు వచ్చేసి ప్లాట్ఫామ్ 1 ఎంట్రన్స్. అలాగే ఈ రోడ్డు వచ్చేసి ప్లాట్ఫామ్ 4 వైపు అయితే ఉంటుంది. నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఈ స్టేషన్ వైపు అయితే పనులు జరుగుతున్నాయి. ఇటువైపు ఇక్కడ ప్రెజెంట్ స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. అలాగే రోడ్డుకి సంబంధించి గ్రావెల్ వేసుకొని రోడ్డు లెవెల్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇటువైపు కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలోనే తొలగించేసి ఈ రోడ్డు నిర్మాణ పనులైతే కంప్లీట్ చేస్తారు. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 2+2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ముందుగా రోడ్డుకి సంబంధించి అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ చేయడంలో భాగంగా ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ICT లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులైతే ఇటువైపు కంప్లీట్ అయిపోయినాయి. ఇది మొత్తం 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్ అని చెప్పా కదా. దీంట్లో మొత్తం 6 జంక్షన్లని క్రాస్ అవుతుంది. ఇది N5 రోడ్డు, N6 రోడ్డు అలా N10 రోడ్డు వరకు అయితే క్రాస్ అవుతుంది. ఇటువైపు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న లేఅవుట్లు కూడా మొత్తం మంగళగిరి లేఅవుట్లు. ఈ టౌన్‌షిప్ కి సంబంధించిన లేఅవుట్లు ఇయన్నీ. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ టౌన్‌షిప్ కి సంబంధించిన లేఅవుట్ దాటంగానే ఇక్కడ కొన్ని LPS లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇది జోన్ 12A లెక్క అయితే వస్తుంది. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. కొంచెం ముందుకెళ్ళంగానే విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ వైపు సర్వీస్ రోడ్లు ఉన్నాయి కానీ ఇంకా అండర్ పాస్ అయితే ఇంకా నిర్మించలేదు. ఈ వెస్ట్ బైపాస్ క్రాస్ అయిన తర్వాత మనకి N7 రోడ్ అయితే కనెక్ట్ అవ్వాల్సి ఉంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత N7 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ N7 రోడ్డు వైపే మనకి నిడమర్రు విలేజ్ అయితే ఉంటుంది.
ఇటువైపు కూడా మీరు చూడొచ్చు రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు జరిగిందో. ఇదే E14 N7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N7 రోడ్ వచ్చేసి తాళ్ళాయిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N7 రోడ్డు వైపే లెఫ్ట్ సైడ్ ఏంటంటే జిల్లా పరిషత్తు మోడల్ హై స్కూల్ అయితే ఉంటుంది. అంటే నిడమర్రు హై స్కూల్ అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వైపు వచ్చేసి మనకి అమృత యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇటువైపంతా మీరు చూడొచ్చు. ఇప్పుడిప్పుడే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇది 12A అయితే ఉంటుంది. జోన్ 12A ఇది. ఈ జోన్ 12Aకి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇటువైపు వాటర్ పైప్‌లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మధ్యలో వచ్చేసి పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి E14 N8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N8 రోడ్ వచ్చేసి తాళ్ళాయిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అంటే ఇది నిడమర్రుతో అయితే ఎండ్ అవుతుంది. ఇదే ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇదొక జంక్షను. ఈ జంక్షన్ వైపు గూడా ఇప్పుడిప్పుడే ఈ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇక రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మధ్యలో బీఆర్‌టీ రోడ్డుకి సంబంధించి తార్ వేయడం కోసం రెడీ చేసుకున్నారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే డీబీఎం ఫస్ట్ లేయర్ ఏసే పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ N9 రోడ్డొచ్చి అయితే కనెక్ట్ అవుతుంది. ఇది E14 N9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N9 రోడ్డు ఉద్దండరాయనిపాలెం నుండి నిడమర్రు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే రైట్ సైడ్ వచ్చేసి మనకి ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సచివాలయం అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ జంక్షన్ దాటిన తర్వాత మధ్యలో ఉన్న బీఆర్‌టీ రోడ్డుకి సంబంధించి తార్ రోడ్డు ఏయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక చోటైతే ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. ఇక్కడ నుండి మీరు చూడండి ఈ జంక్షన్ దాటిన తర్వాత ఈ రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. మధ్యలో బీఆర్‌టీ రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ ఏయడం కోసం మొత్తం రెడీ చేసుకున్నారు. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటంటే డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి E14 N10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N10 రోడ్డు నిడమర్రు నుండి ఉద్దండరాయనిపాలెం వరకు 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే లెఫ్ట్ సైడ్ ఏంటంటే కిమ్స్‌కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. రీసెంట్‌గానే అది భూమి పూజ కూడా కంప్లీట్ అయింది. ఇంకా రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే ఏంటంటే మనకి నీరుకొండ రిజర్వాయర్ కూడా కనెక్ట్ అవుతుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ రోడ్డయితే ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.